ఇక నెల్లూరులో రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఏ వస్తువును కూడా మిగలనివ్వలేదు. నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమె వర్గీయులు అనుచరులే ఈ ఘోరానికి పాల్పడినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకుని పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నెల్లూరు రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడుతున్నట్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకొకసారి తన జోలికి వస్తే ఎంత దూరానికి వెళ్తానని వార్నింగ్ ఇచ్చారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. రవి, మొత్తానికి ప్రశాంత రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నెల్లూరు జిల్లా ఉండేది. సో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం సంబంధించినటువంటి రాజకీయం ప్రస్తుతం రోడ్డెక్కిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి సన్నివేశం మనం చూస్తే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలోనే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గం సంబంధించినటువంటి శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడినటువంటి మాటలు సో ప్రస్తుతం ఇటు కూటమి ప్రభుత్వ నాయకులతో పాటు అదేవిధంగా మహిళలంతా కూడా ఇటు ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి సోషల్ మీడియా వేదిక కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్న ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితం పైన ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఇవి పూర్తి స్థాయిలో కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా కూడా ఈరోజు పూర్తిగా కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఇటు కోవూరు నియోజకవర్గం అంతా కూడా నియోజకవర్గంలో మహిళలంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలా, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే శిక్షించాలంటూ కూడా ఒక్కసారిగా కూడా ఇటు దాదాపు 2000 నుంచి 4000 మంది మహిళలు సైతం రోడ్డెక్కారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే నిన్న రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారో ఆ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇటు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి కేసు నమోదు చేశారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా మధ్యాహ్నం ఇటు అడిషనల్ ఎస్పీ సౌజన్యకి ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు మరికొంతమంది మహిళలు కూడా అక్కడికి వెళ్ళి అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనపై చేసినటువంటి వ్యాఖ్యలను అదేవిధంగా తనపై దూషించినటువంటి పదజాలాలను కూడా ఈరోజు తమకు భంగపడినటువంటి వాటన్నిటి మీద కూడా ఆమె కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయ్యుండొచ్చు, అదేవిధంగా లోకేష్తో పాటు పలువురు ముఖ్య నేతలు, మన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ ఆధారంగా కూడా ఆమెకి ఏదైతే సంఘీభావం తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా మంత్రులు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఒక మహిళపై అది కాకుండా ప్రజాప్రతినిధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయడం అని చెప్పి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే తొలిసారిగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయిన తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే ఈ 13 నెలలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి తీరును జీర్ణించుకోలేక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఇలాంటి పదజాలాలతో మాట్లాడడం సిగ్గు చేయటంటూ కూడా టీడీపీ కూటమికి సంబంధించిన నేతలంతా కూడా మండిపడతా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా తరచూ కూడా అంటే ఈ సంవత్సర కాలంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై తరచూ ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా వేదికను చూసుకొని అక్కడక్కడ కూడా ఆయన చురకలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న జరిగినటువంటి సన్నివేశం దాదాపు కూడా ఒక సభా ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నటువంటి విస్తృత స్థాయి సమావేశంలో అందరూ ఉండగా ఈరోజు ఒక మహిళ అన్నటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంత్ రెడ్డి సో ఆమెపై ఇలాంటి ఏదైతే అసభ్యకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడమే కాకుండా ఆ యొక్క సొంతమైనటువంటి యాక్చువల్గా ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక మాటలు కూడా మాట్లాడారు. ఈరోజు ఆ కుటుంబం సంబంధించినటువంటి దాని మీద కూడా రోడ్డుని పడేసే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో కూడా మహిళా సంఘాలతో పాటు కూటమి నాయకులంతా కూడా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలా, అదేవిధంగా ప్రసన్న
కుమార్ రెడ్డిని వెంటనే కూడా శిక్షించాలంటూ కూడా ఈరోజు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పుడైనా కూడా నెల్లూరు జిల్లాలో రాజకీయాలు అనేది సాఫీగా కొనసాగుతూ ఉంటాయి, ప్రశాంతంగా కొనసాగుతూ ఉంటాయి. నల్లపరెడ్డి కుటుంబం అంటే దాదాపు కూడా 6 దశాబ్దాలుగా కూడా ఏదైతే ఈ నెల్లూరు జిల్లాకి సుపరిచితం. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి తండ్రి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు. 6 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లో వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మరో ఎమ్మెల్యే, ఓ మహిళా ఎమ్మెల్యే పట్ల ఈ యొక్క పదజాలాలతో మాట్లాడడం అనేది ఈరోజు సిగ్గుచేటు, అదేవిధంగా హేయమైనటువంటి చర్య. ఈ యొక్క చర్యను వెంటనే కూడా ఖండించాలా, ఇతన్ని శిక్షించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి నేతలంతా కూడా ఈరోజు ప్రధానంగా సోషల్ మీడియా వేదిక కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా కూడా మనం చూస్తే ఓ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డిపై ఆయన మాట్లాడినటువంటి మాటలు దాదాపు కూడా చాలా బాధాకరమైనటువంటి మాటలు. ఏదైతే వ్యక్తిగతమైనటువంటి ఈరోజు కుటుంబం చాలా చక్కగా ఉన్నటువంటి కుటుంబం వేమిరెడ్డి కుటుంబం, అలాంటి వేమిరెడ్డి కుటుంబంలో ఈరోజు పూర్తి స్థాయిలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే రచ్చకీడ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రశాంత్ రెడ్డి ఏదైతే ఆమె కుటుంబం ఎంతో చక్కగా ముందుకెళ్తున్నటువంటి ప్రయత్నంలో ఈరోజు ఆమె యొక్క వ్యక్తిగత విషయాల గురించి కూడా, గతంలో జరిగినటువంటి వ్యక్తిగత విషయాలపై ఆయన దూషించడం పట్ల యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈరోజు సోషల్ మీడియా వేదిక కూడా ఆయన్ని డిమాండ్ వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా మధ్యాహ్నం ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి కేసు నమోదు చేసింది. మరి కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూడాలి. నిన్న రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు అనే విషయాన్ని గురించి కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుటుంబమే నల్లపరెడ్డి కుటుంబం మీద, నల్లపరెడ్డి ఇంటి మీద దాడి చేయించారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా వేమిరెడ్డి కుటుంబం మాత్రం ఇది ఎవరో నాకు తెలియదు, మేమైతే చేయించలేదు, మాది అలాంటి సంస్కృతి కాదు, మేము ఎప్పుడు కూడా ఇలాంటి అంటే హేయమైనటువంటి చర్యకు మేము పాల్పడ్డాం, మాకు అభిమానులు ఉన్నారు, అదేవిధంగా కార్యకర్తలు ఉన్నారు, కార్యకర్తలను ఆపగలుగుతామే కానీ అభిమానులు అయితే ఆపలేము. సో వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే మాకు బాధ్యులు మేము కాదు కదా, పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా శిక్షించమని మేము జిల్లా ఎస్పీకి కూడా తెలియజేసామని చెప్తున్నారు. మరోవైపు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద అంతా కూడా నిన్న రాత్రి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మాజీ మంత్రులంతా కూడా ఆయన ఇంటి వద్దకు వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో తొలిసారి అంటే ఇంతవరకు నెల్లూరు చరిత్రలో రాయలసీమ తలపించే విధంగా ఒక రాజకీయ వ్యక్తి అయినటువంటి 6 దశాబ్ద కాల కుటుంబం వాళ్ళది నల్లపరెడ్డి కుటుంబం అంటే. సో అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈయన 6 దఫాలు ఎమ్మెల్యేగా అయ్యారు. సో అలాంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి ఈరోజు ఉన్నటువంటి ఫర్నిచర్ అయ్యించు, కారు సైతం కూడా మొత్తం పగలగొట్టారు. అంటే దీని వెనకాల చాలా బలమైనటువంటి కారణం ఉంటే తప్ప ఇలా వెళ్ళి చేయరనేది మాత్రం ప్రస్తుతం పబ్లిక్లో ఒక టాక్ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడినటువంటి మాటలు చాలా అసభ్యకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడాడు. అటు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం జరిగింది. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడమే కాకుండా ఆ క్యారెక్టర్ మీద కూడా మచ్చ తెచ్చే విధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడం చాలా బాధాకరం అని చెప్పి ఒకవైపు పబ్లిక్ అంతా అంటున్నారు. ఉదయం నుంచి కూడా మహిళలు ఎక్కువ సైతం టీడీపీ నేతలు ఎక్కువ అయ్యుండొచ్చు, అదేవిధంగా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో ఉండడం చాలా సిగ్గుచేటు అని చెప్పి ఒకవైపు అనేక మీడియాల ద్వారా కూడా, మాధ్యమాల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య ఒక పరస్పర వారైతే కొనసాగుతూ ఉంది. ఒకరిని ఒకరు దూషించుకోవడం, ఇటు విమర్శలు చేసుకోవడం అనేది రాజకీయాల్లో కొత్త ఏం కాదు. కానీ ఇక్కడ విమర్శలు కొంత లోతైనటువంటి విమర్శలకు దారి తీసేయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక మహిళ అనేది చూడకుండా నిండు సభలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాట్లాడినటువంటి మాటలు వ్యక్తిగత విషయాల గురించి, వ్యక్తిగత కుటుంబం ఏదైతే నేపథ్యంలో ఉన్నటువంటి వాటన్నిటిని బాహ్య ప్రపంచానికి కూడా తెలియజేయడంతో ఒక్కసారిగా కూడా ఇటు నల్లపరెడ్డి కుటుంబం అయిండొచ్చు, సోమిరెడ్డి కుటుంబం అయిండొచ్చు, వేమిరెడ్డి కుటుంబం వీళ్ళందరూ కూడా ప్రస్తుతం చాలా ఒక ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. తోటి సోదరిమణి అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు వరుస అయ్యేటువంటి ప్రశాంత్ రెడ్డిపై ఇలాంటి వ్యంగ్యాస్త్రాలతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం కోవూరు నియోజకవర్గం రోడ్డెక్కిందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడతా ఉంది జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ నరేష్.